పౌర్ణిమ లేదా పూర్ణిమ అంటే చంద్రుడు పూర్తిగా వెలిగే రాత్రి, అమావాస్య చంద్రుడు కనిపించిన రాత్రి. ఈ 2 రోజులు మన శరీరంపై, మన మనస్సుపై నిజంగా ప్రభావం చూపుతాయా? శాస్త్రం ఏం చెబుతుంది, మన పురాణాలు ఏం చెబుతున్నాయి తెలుసుకుందాం ఈ రోజు. పౌర్ణిమ అంటే చంద్రుడు భూమిపై పూర్తిగా వెలుగును ప్రసరించే రోజు. ఈ సమయంలో భూమి మధ్యలో చంద్రుడు ఒకవైపు, సూర్యుడు మరోవైపు ఉంటారు. అందుకే చంద్రుడు సూర్యకాంతిని పూర్తిగా ప్రతిబింబిస్తాడు. మనకి పూర్తి వృత్తాకార చంద్రుడు కనిపిస్తాడు. పూర్ణిమ, అమావాస్యలు శరీరంపై ప్రభావం చూపుతాయా? మనం తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన శరీరం సుమారు 70% నీటితో నిండి ఉంటుంది. చంద్రుని గురుత్వాకర్షణ సముద్ర జలాలపై ప్రభావం చూపుతుంది. టైడ్స్ అనే పరిణామం మనందరికి తెలుసు. కాబట్టి ప్రశ్న ఏమిటంటే అదే చంద్రశక్తి మనలోని నీటిపై కూడా కొంత ప్రభావం చూపుతుందా? కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు ఏం చెప్పాయంటే పౌర్ణమి సమయంలో మన నిద్ర కొంచెం తగ్గవచ్చు, నిద్రపోవడం ఆలస్యం అవ్వచ్చు. ఉదాహరణకు 2013 స్విట్జర్లాండ్లోని ఒక అధ్యయనంలో 33 మంది వ్యక్తులపై పరిశీలన జరిగింది. ఫలితం ఏమిటంటే పౌర్ణమి రోజుల్లో నిద్ర సమయం 20 నిమిషాలు తగ్గిందని, నిద్రలోని మెలటోనిన్ స్థాయిలు కూడా తగ్గాయని తేలింది. అంతేకాదు 2021లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు చెప్పారు పౌర్ణమి సమీపంలో ప్రజలు ఆలస్యంగా నిద్రపోతారు, తక్కువ సమయం నిద్రిస్తారు అని. అది మనస్సుపై ప్రభావం కూడా ఉంటుందా? అనేక మనోవిజ్ఞాన నిపుణులు ఏం చెప్తున్నారంటే పౌర్ణమి రోజుల్లో మానసిక ఆందోళనలు, భావోద్వేగాలు కొంచెం పెరిగినట్లు అనిపించవచ్చు. అందువలనే పెద్దవాళ్ళు మనకి ఎవరైనా కోపంగా ఉంటే అమావాస్య గాని పౌర్ణమి గాని దగ్గర ఉందేమిట్రా అని అడిగేవారు. దీనికి కారణం వాళ్ళ ఉద్దేశ్యంలో అమావాస్య పౌర్ణమి నాడు మనస్సుకు కొంచెం మార్పు తెస్తుంది అని. చంద్రుడి గురుత్వాకర్షణ మన శరీరంపై సముద్ర జలాల మాదిరిగా పెద్ద ప్రభావం చూపదని, కానీ కొంతైతే మాత్రం ఉంటుంది సైన్స్ ప్రకారం. అదే ఆధ్యాత్మికమైన దృష్టితో చూసినట్లయితే పౌర్ణిమ అనేది ప్రకాశానికి, జ్ఞానానికి సంకేతం. అమావాస్య అంతర్ముఖత, శాంతి, పితృస్మరణకు సంకేతం. అందుకే ఈ 2 రోజులు భారతీయ సంప్రదాయాల్లో ఎంతో పవిత్రమైనవిగా పరిగణిస్తారు. చంద్రుడు మన మీద ప్రభావం చూపుతాడా? ఎందుకు కాకూడదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అది ప్రకృతి మార్పు, నమ్మకాలు, మన జీవన శైలి, మన మానసిక స్థితి కలిసిన ప్రభావం. కానీ చివరి సందేశం ఏంటంటే మనం చంద్రుని కాంతిని చూస్తూ ఆ శాంతిని మనలో నింపుకుందాం. పౌర్ణమి ప్రకాశం, అమావాస్య ఆత్మశాంతి. 2 మన మనసును అవసరమైన 2 కోణాలు. సాయంత్రం మనం చేయవలసింది చంద్రుడు ఉదయించిన తర్వాత, చంద్రదర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో ఉండి ఒక శుభ్రమైన స్థలంలో దీపం, ధూపం, పుష్పాలు, నైవేద్యాలు సమర్పించి ఓం చంద్రాయ నమః అనే మంత్రం 11 సార్లు జపించండి. మీ మనస్సు ఎంతో నిర్మలంగా ఉంటుంది. ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.